దైవం మానుష్య రూపేణ అంటే కష్టాల్లో ఉన్నటువంటి మనుషులను చూసి స్పందించేటువంటి వాడు, కష్టాల్లో ఉన్నటువంటి మనుషులకు అండగా నిలబడేవాడు దేవుడు. అది మనుషుల రూపంలో కూడా దేవుళ్ళు ఉంటారు. దానికి ఉదాహరణే పవన్ కళ్యాణ్. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎవరు ఎక్కడ ఏ కష్టాల్లో ఉన్నారన్నా నేనున్నానంటూ ముందుంటాడు. ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయా లేవో చూసుకోడు. ఎంతైనా సరే ఈ పని చేయాలి అంటే మొదలుపెట్టిన తర్వాత అదే అవుతుందనే ఒక దృఢ సంకల్పం, ఒక మంచి ఆలోచన ఆయన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చింది రాజకీయాల్లో. కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని చెప్పి పెట్టి పేదవాళ్ళకి అంబులెన్స్ సౌకర్యం లేదు. అప్పుడు 108 సౌకర్యాలు లేవు, అంబులెన్స్ సౌకర్యం లేదు. పేషెంట్లు హాస్పిటల్కి వచ్చేటప్పటికే ప్రాణాలు కోల్పోతున్నారు. వాళ్ళకి సత్వరం రవాణా సౌకర్యం కల్పించాలంటే అంబులెన్స్లు ఏర్పాటు చేయాలని చెప్పి అప్పట్లోనే ₹1 కోటి కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్కి విరాళం ఇచ్చి ఆ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినటువంటి వైనం. అక్కడి నుంచి ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధ్యక్షుడిగా ఆయనకి ఎంత అగ్రెషన్ అంటే, ఎంత ఆవేశం ఉంటుందంటే, ఎంత ఒక బలమైనటువంటి కాంగ్రెస్ పార్టీ అప్పట్లో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఢీకొనటం అంటే అది సామాన్యుల వల్ల అయ్యేటువంటి పని కాదు. ఎంతో దృఢ సంకల్పం ఉంటే తప్ప అది సాధ్యమయ్యేటువంటిది కాదు. ఆ రోజుల్లోనే పవన్ కళ్యాణ్ గారు గాంధీ భవన్ చుట్టూ ఉన్నటువంటి ఈ పూరిళ్ళు ఏవో కూలుస్తున్నారు, పేదవాళ్ళకి స్థలాలను ఆక్రమించుకుంటున్నారు అనేటువంటి వార్త వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళని సందర్శించడానికి వెళ్ళి ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఇలాంటి పిచ్చి పనులు చేస్తే పేదవాళ్ళ దోలికొస్తే పంచలోడు తీసుకొడతా కాంగ్రెస్ వాళ్ళని అని చెప్పి అప్పుడు మాట్లాడినటువంటి వైనం. అది సామాన్యమైన విషయం కాదు. అప్పట్లో ఒక పక్కన రాజశేఖర రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా, ముఖ్యమంత్రిగా, మరి బలమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో వెళ్తూ ఉన్నప్పుడు ఎవరైనా వాళ్ళకి ఎదురెళ్ళాలంటే చాలా భయపడేటువంటి రోజుల్లోనే వాళ్ళని ఆ స్థాయి కామెంట్లు చేయగలిగేటువంటి శక్తి పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఎందుకుందంటే ఆయనలో ఉన్న నిజాయితీ, ఆయనకున్న చిత్తశుద్ధి, పేదల కష్టం కలిగినప్పుడు ఆ పేదల పక్షాన్ని నిలబడి చేసినటువంటి పోరాటాలు ఇచ్చినటువంటి ధైర్యం. అది అక్కడి నుంచి జనసేన పార్టీని, ప్రజారాజ్యం పార్టీని విలీనాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయాడు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయటం, ఈ పరిణామాలన్నీ కూడా ఆయనకి నచ్చల. ఏదైనా సరే మళ్ళీ ప్రజలకు అండగా ఉండాలి, కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ని ముందుకు తీసుకెళ్ళలేకపోయాను, పోనీ ప్రజారాజ్యం పార్టీ వస్తే అది నిలబడలేదు. ఆ రోజు కూడా చిరంజీవి గారిని అడిగారు పవన్ కళ్యాణ్ గారు, నాకు ఇవ్వండి నేను పార్టీ నడుపుకుంటా అంటే నీ వల్ల కాదని చెప్పి పార్టీని విలీనం చేసినటువంటి పరిస్థితి. జనరల్గా అధికారంలో లేనటువంటి పార్టీలో ఎమ్మెల్యేలు ఒత్తిళ్ళు ఉంటాయి, అధికారం లేకుండా ఉండనివ్వరు. దానితో డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలిచి వచ్చినటువంటి వాళ్ళు గోడ దూకేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇవన్నీ తట్టుకోలేక చిరంజీవి గారు ఆ పార్టీని విలీనం చేశారు. ఆ తర్వాత పరిణామ క్రమంలో జనసేన పార్టీని 2014 సంవత్సరంలో ఏర్పాటు చేయటం, మోడీ గారికి మద్దతు ఇస్తున్నానని చెప్పి ప్రకటించడం. అప్పట్లో మోడీ వేవ్ కొంత ఉంది. మోడీ గారు లాంటి వ్యక్తి అంటే కాంగ్రెస్ పార్టీ పరిపాలన కాదు, ఈ దేశానికి మంచి నాయకుడు కావాలి, బలమైనటువంటి నాయకత్వం కావాలి, దేశంలో ఉండేటువంటి అస్థిరత పరిస్థితులు పోవాలి అంటే ఒక బలమైనటువంటి నాయకత్వం కావాలని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారితో చాలామంది, రజనీకాంత్ గారు లాంటి వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు దేశవ్యాప్తంగా మోడీ గారికి మంచి మద్దతు లభించింది. ఆ పరిణామ క్రమంలో మోడీ గారికి మద్దతు ఇచ్చారు. మోడీ గారికి మద్దతు ఇస్తూ జనసేన పార్టీని ఏర్పాటు చేశారు. ఆ ఎన్నికల్లో పోటీ చేయాల. ఆ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆయన అభిమానుల మొత్తానికి పిలిపించాడు. ముందు బీజేపీ పార్టీకి, నరేంద్ర మోడీ గారికి సపోర్ట్ చేయండి అని. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ కూడా రిక్వెస్ట్ చేయటం, అప్పుడు పొత్తులో ఉండటం, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళి కూర్చోవటం, వీటన్నిటి నేపథ్యంలో ఆయన తెలుగుదేశానికి కూడా మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి. ఆ తర్వాత 2014 నుంచి 2019 దాకా జరిగినటువంటి రాజకీయ పరిణామాలు, ఒక పక్కన ప్రత్యేక హోదా సాధించలేకపోవటం, స్పెషల్ ప్యాకేజీకి చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోవటం, స్పెషల్ ప్యాకేజీని పాచిపోయిన లడ్డూలతో పోల్చటం, అప్పుడు మోడీ గారిని సైతం వ్యతిరేకించడం, ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను మోడీ గారిని సైతం, నాకు ఇష్టమైన మోడీ గారిని సైతం నేను ఎదిరిస్తున్నానని చెప్పి మాట్లాడటం, తెలుగుదేశం పార్టీ విధానాలను విభేదించటం, ఆ పార్టీ అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వ కార్యక్రమాలు లేకపోతే అవినీతిని ప్రశ్నించటం, వీటన్నిటి నేపథ్యంలో మళ్ళీ బీజేపీకి తెలుగుదేశానికి గ్యాప్ వచ్చింది, తెలుగుదేశానికి జనసేనకు కూడా గ్యాప్ వచ్చింది. మళ్ళీ అందరూ విడివిడిగా పోటీ చేశారు. అందరూ విడివిడిగా పోటీ చేయడంతో ఒకే ఛాన్స్, నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి 2014లో అధికారం
రాలేదు. 2019లో నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్ళటం, ఆ ఒక్క అవకాశం అనేది బ్రహ్మాండంగా పనిచేసింది. దానికి తోడు కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో బలహీనంగా ఉండటంతో ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేసినటువంటి వైనం. ఒక పక్కన కేసీఆర్ పక్కన సీఎంగా ఉండి తెలంగాణ రాష్ట్రంలో ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చినటువంటి వైనం. దానికి తోడు పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి మద్దతు లేదు, ఏకాగ్గా మిగిలిపోయాడు. ఒకే వ్యక్తి క్యాంపెయిన్ చేసుకుంటున్నాడు. ఈరోజు సినిమా ఇండస్ట్రీ నుంచి మద్దతు లేదు, ఆయనకు వ్యతిరేకంగా సినిమా ఇండస్ట్రీ నుంచి చాలామంది వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోయి అక్కడ మద్దతు తెలియజేశారు. ఒక పక్కన తెలుగుదేశం పార్టీ ఎల్లో మీడియా కొంతమంది వ్యక్తుల్ని మీడియా సంస్థల్లో కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ గారి పైన వాళ్ళ ఫ్యామిలీ పైన చేసినటువంటి దుష్ప్రచారం, దాడులు, అంటే భౌతిక దాడులు కాదులే కానీ ఆల్మోస్ట్ వ్యక్తిత్వ హరణం చేసేటువంటి కార్యక్రమం భారీ ఎత్తున జరిగినాయి. రెండు అటు ఒక్క వైఎస్ఆర్సీపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు ఇద్దరు కూడా చేసి ఈ పరిణామాలు ఇన్నింటినీ తట్టుకొని నిలబట్టడం అనేది మామూలు విషయం కాదు. నిలబట్టడం కూడా ఎలా, 2024 ఎన్నికల నాటికి ఈ 5 సంవత్సరాలలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించాడు పవన్ కళ్యాణ్ గారు. ప్రభుత్వం పైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన తెలుగుదేశం పార్టీ కంటే ఎక్కువగా ఉద్యమాలు చేసి నిలబడి కలబడినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అయితే ఏంటంటే ఈ నిలబడి కలబడి చేసిన పోరాటాల ఫలితం ఈయన బలంగా పోటీ చేయాల్సినటువంటి పరిస్థితుల్లో ఈ కూటమిని ఏర్పాటు చేయటం, తద్వారా తక్కువ సీట్లలో పోటీ చేసేటువంటి పరిస్థితి రావటం. వాస్తవంగా ఏంటంటే తెలుగుదేశం పార్టీకి జవజీవాల్ని కల్పించినటువంటి వ్యక్తి ఎవరున్నారంటే పవన్ కళ్యాణ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగినటువంటి కార్యకలాపాల వల్ల అయితేమి, అవినీతి మరకలంటేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా వాళ్ళని టార్గెట్ చేసింది, అనేక మందిని అరెస్టులు చేసింది, కేసులు పెట్టింది. వీటన్నిటిని తట్టుకొని నిలబడటం వాళ్ళ కష్టమైన పరిస్థితుల్లో వాళ్ళకు అండగా నిలబడినటువంటి వ్యక్తి మాత్రం పవన్ కళ్యాణ్ గారు. మరి ఇది వాళ్ళు ఎంతవరకు గుర్తుంచుకుంటారో ఏంటో తెలియదు కానీ, అలాగే చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు కూడా వెళ్ళి పరామర్శించి మరి ఆయనకు నైతిక మద్దతు ఇచ్చినటువంటి ఆయన. ఆ పరిస్థితుల్లో పొత్తు ప్రకటించడానికి ముందు కనుక ఆయన బేరసారాలు సాగించుంటే అప్పుడు ఎన్ని సీట్లు ఏంటి అనేది క్లారిటీ వచ్చేది. అవన్నీ అన్కండిషనల్ సపోర్ట్ ఇచ్చాడు. ఒక సీనియర్ నాయకుడు, ఈ రాష్ట్రానికి సుదీర్ఘకాల ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, అతనికి మనం మద్దతు ఇవ్వాలి, కష్టకాలంలో ఉన్నప్పుడు ఏమి ఆశించకుండా మద్దతు ఇవ్వాలనేటువంటి ఆయన వ్యక్తిత్వాన్ని అక్కడ ప్రదర్శించారు. అది చాలా గొప్ప విషయం. ఈ పరిణామాల క్రమంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని చెప్పి ఆయన ఏదైతే వాళ్ళ పార్టీ ఆవిర్భావ సభలో ప్రకటించారో ఆ రోజు ఇది చాలా సిల్లీగా అనిపించింది, ఇది సాధ్యమేనా అనిపించింది. కానీ 3 రాజకీయ పార్టీలని 2014 నాటి మళ్ళీ కూటమిని తీసుకొచ్చి ఆయన సీట్లు త్యాగాలు చేసి ఇంత ప్రజాదరణ నుండి కేవలం 21 అసెంబ్లీ సీట్లలో మరి 2 పార్లమెంట్ సీట్లు. నిన్న విజయవాడలో మోడీ గారి ర్యాలీ చూస్తే పవన్ కళ్యాణ్ గారికి క్రేజ్ ఏంటో అర్థమవుతుంది. అంత భయంకర, అంత బ్రహ్మాండమైనటువంటి ర్యాలీలో ఎవరిది అప్పర్ హ్యాండ్ అంటే చెప్పకనే చెప్పినట్టు ఉంది. పవన్ కళ్యాణ్ గారి స్లోగన్స్ కానీ, ఆ ర్యాలీలో ఆయన జెండాల ప్రదర్శన కానీ, ఆయన యొక్క ప్రభంజనం కానీ కనబడతానే ఉంది. అది ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని చెప్పి ఆయన నిలబడ్డటువంటి తీరు, మరి కూటమిని కట్టినటువంటి తీరు, బీజేపీ వస్తుందా రాదా అన్న బీజేపీని కూడా కూటమిలోకి తీసుకొచ్చినటువంటి విధానం, ఈ పరిణామాలు మొత్తం ఈరోజు కూటమి బలపడటానికి కారణమైంది. అధికార పార్టీకి ఇది ఒక పెద్ద, వీళ్ళని ఎదుర్కోవటం పెద్ద ఛాలెంజ్ అయింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి అంటే ఎవరు ప్రభుత్వం వస్తుంది ఏంటనేది మనం ముందుగా ప్రిడిక్ట్ చేయలేం, కానీ కూటమికి అనుకూలంగా ఉంటే ఉండొచ్చు. కానీ ఈ కూటమిగా లేకుండా కనుక ఒక్కొక్కళ్ళగా పోతే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గవర్నమెంట్లోకి వచ్చేటువంటి పరిస్థితి. ఇవాళ కూటమి ఏర్పడటం వల్లే ఇంత బలంగా ఉన్నటువంటి పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ధీటుగా ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఎన్నికల క్యాంపెయిన్లో కానీ, లేకపోతే ప్రచార కార్యక్రమాల్లో కానీ, ర్యాలీల్లో కానీ, అటు జగన్మోహన్ రెడ్డి ఒక పక్కన సిద్ధం అని చెప్పి ఫస్ట్లో హోరెత్తిచ్చిన ఆయనకు ధీటుగా తట్టుకొని పెద్ద ఎత్తున సభలు నిర్వహించి స్టార్ క్యాంపెయినర్గా పవన్ కళ్యాణ్ గారు లీడ్ రోల్ తీసుకొని రాష్ట్రం మొత్తం పర్యటిస్తూ ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా రాకపోయినా, ఒకవేళ అధికారంలోకి వస్తుందంటున్నారు, రాకపోయినా ఛాంపియన్ మాత్రం పవన్ కళ్యాణ్, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఈ రాష్ట్రంలో 2024 ఎన్నికలకి ఛాంపియన్ ఎవరయ్యంటే పవన్ కళ్యాణ్ గారు అంటారు, ఏమాత్రం సందేహం లేదు. చూద్దాం ఏం జరుగుతుంది.